తెలుగు రాష్ట్రాల్లోని మామిడి తోటలు పూత కాత దశలో ఉన్నాయి. చాలా చోట్ల తామర పురుగులు, తేనె మంచు పురుగులు, రసం పీల్చే పురుగులు, ఆకు చెల్లెడ గూడు పురుగుల బెడద అధికమైనట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని వెంటనే అరికట్టకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మామిడి తోటల్లో పూత పిందె వచ్చాక ఆశించే పురుగుల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కోఆర్డినేటర్ కోట శివకృష్ణ. గత 2 ఏళ్లుగా మామిడి తోటల నుండి రైతులకు ఆశించిన ఫలితాలు రాలేదు. ఈసారైనా మంచి ఫలితాలు సాధించాలని పట్టుదలతో ఉన్నారు రైతులు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో మామిడి మొక్కలకు కాయలు ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో పూత పిందె దశలో ఉన్నాయి. చాలా చోట్ల ఇప్పుడిప్పుడే పూత ప్రారంభమవుతోంది. అయితే మామిడి పంటలో పూత కాత దశే కీలకం. వచ్చిన పూత పిందెలను నిలుపుకుంటే ఆశించిన దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాదు, పూత దశ నుండి కాయ దశలో మారాక కూడా పురుగులు అధికంగానే ఆశిస్తుంటాయి. కాబట్టి రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి, లేదంటే దిగుబడులు తగ్గే అవకాశముంది. ప్రస్తుతం ఆశించే చీడపీడలు, వాటి నివారణకు ఎలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కోఆర్డినేటర్ కోట శివకృష్ణ. మామిడి పండ్ల తోటలలో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న పంట. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వరి, పత్తి ఏ విధంగా అయితే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారో పండ్ల తోటలలో మామిడి కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంట. కాబట్టి ముఖ్యంగా ఈ దశ అనేది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 నెలల కాలం అనేది చాలా క్రూషియల్, అంటే కీలక సమయము. ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పూత రాలకుండా, పిందెలు రాలకుండా, కాయలు కూడా బలమైన కాయలు వచ్చి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మనం చూసుకున్నట్లయితే పూత డిసెంబర్ ఆఖరి వారం నుండి జనవరి ఆఖరి వారం వరకు పువ్వు మొగ్గలు పూర్తిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యంగా ఎక్కువగా ఈ పూత రాలిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఒక పువ్వు కొమ్మకు చూసుకున్నట్లయితే సుమారు 2000 నుంచి 3000 వరకు మనం పూలను చూడవచ్చును. దానిలో ముఖ్యంగా పూకొమ్మలో 5 నుంచి 6 పిందెలు అయినా కూడా 1 లేదా 2 కాయలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ వచ్చిన పూర్తి పువ్వు కూడా ఫలదీకరణ చెందదు. ఏదైతే ఫలదీకరణ చెందిన పూలు ఉంటాయో అవి మాత్రమే రాలవు, మిగతా అన్ని రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సహజంగానే మామిడి పూత రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు గాబరపడకూడదు. అదేవిధంగా ఈ సమయంలోనే నీటి ఎద్దటి, అలాగే హార్మోన్ల సమతుల్యత లేకపోవడం వల్ల, అలాగే ఎక్కువ ఎండ తీవ్రత, ఈ విషయాల వల్ల కూడా అధిక తేమ, వర్షాలు పడ్డా కూడా ఈ సమయంలో పూత రాలిపోయే అవకాశం ఉన్నది. అలాగే పిందె ఏర్పడిన తర్వాత బఠానీ గింజ సైజులో కానీ, అలాగే నిమ్మకాయ సైజులో ఉన్న పిందెల సమయంలో కూడా వర్షాలు పడినా కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎప్పుడైతే పూత స్టార్ట్ అవుతుందో ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటి తడులు ఇవ్వకూడదు. పిందె సమయంలో, అంటే బఠానీ కింద సైజు కానివ్వండి, లేకపోతే నిమ్మకాయ సైజుకి వచ్చిన పిందెలు ఆ సమయంలో నీటి తడులు ఇవ్వాలి, ఆ సమయంలోనే. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ చీడపీడలు, ముఖ్యంగా రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఆకు జల్లెడ గూడు పురుగు, తామర పురుగులు, పిండి నల్లి, అలాగే మనకు చూసుకున్నట్లయితే మసి మంగు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తేనె మంచు పురుగు, ఈ తేనె మంచు పురుగు మనకు లేత ఆకులను, అలాగే పూకొమ్మలను, ఇవన్నిటిని ఎక్కువగా ఆశించి వాటి విసర్జన తేనె తాగా ఉంటుంది. దాని మీద శిలీంధ్రాలు ఏర్పడి మసిమంగులాగా ఏర్పడి అవకాశం ఉన్నది. కాబట్టి ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 0.3 ml 1 లీటర్కి కలుపుకొని చెట్టు లోపలి నుంచి బయటికి పడేలాగా పిచికారీ చేసుకోవడం ద్వారా చెట్టు మొత్తం వచ్చే విధంగా పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల తేనె మంచు పురుగును మనం నియంత్రించుకున్న వాళ్ళం అవుతాము. దాంతోపాటుగా రసం పీల్చే పురుగులలో తామర పురుగులు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఈ తామర పురుగులు కూడా ఎక్కువ గుంపులుగా మన పూ మొగ్గలను, అలాగే లేత ఆకులను, అప్పుడే ఏర్పడుతున్న
పిందెలను ఆశించి రసం పీల్చి ఆ రసం పీల్చడం వల్ల విసర్జించేది ఏదైతే తీపి పదార్థం ఉంటుంది ఆ తీపి పదార్థం మీద ఈ శిలీంధ్రాలు ఏర్పడి ఒక్క కర్రల్లో ఒక్క రంగులో మన చర్మం బీటలు వాడి కాయ నాణ్యత కోల్పోవడం వల్ల రైతు సోదరులు దీనికోసము పిచికారీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. పిప్రోనిల్ అనే మందు కూడా దొరుకుతుంది, అది 2 ml 1 లీటర్కి పిచికారీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. దాంతోపాటుగా పిండి నల్లి, ఇది కూడా రసం పీలుస్తుంది. ఇది కూడా ముఖ్యంగా పువ్వు మొగ్గలను ఆశిస్తుంది. అలాగే లేత ఆకులను తొడిమలను ఆశించి రసం పీల్చి విసర్జన, దీని ద్వారా శిలీంధ్రాలు ఏర్పడతాయి. శిలీంధ్రాలు ఏర్పడి నల్లగా మారుతుంది, మసిమంగులాగా. దీనికోసం పిప్రోనిల్ 2 ml కానివ్వండి, ఎస్పేట్ 1.5 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవడం ద్వారా మనము సాధ్యమైనంత వరకు రసం పీల్చే పురుగులను నివారించుకున్న వాళ్ళము అవుతాము. దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే ఈ మసిమంగు కానివ్వండి, అదే సమయంలో మనకు ఎప్పుడైతే నీటి ఎద్దడి కానివ్వండి, అధిక వర్షాలు పడడం వల్ల తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాపర్ ఆక్సీ క్లోరైడ్ అది మనకు దొరుకుతుంది. దాన్ని 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా కూడా తెగుళ్లను మనం సాధ్యమైనంత వరకు నివారించుకున్నాం వాళ్ళం అవుతాము. దాంతోపాటుగా ఏదైతే ఈ సమయంలోనే కూడా పోషకాలు ఇవ్వడం కూడా చాలా ముఖ్యము. ఒక 10 గ్రాములు యూరియా లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా, అంటే కాయ సైజు నిమ్మకాయ సైజులో కానివ్వండి, బఠానీ గింజ సైజులో ఉన్న సమయంలో ఒక దఫా యూరియాను 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం చాలా ముఖ్యము. తర్వాత ఒక 20 రోజులకు మళ్ళొక దఫా పిచికారీ చేయడం ద్వారా కాయ సైజు పెరిగే అవకాశము, అలాగే రోగాలను తట్టుకునే అవకాశం ఉండి మంచిగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు చీడపీడల నియంత్రణ ముందుగా గుర్తించుకొని ఈ సమయంలో కూడా మనము చూసుకున్నట్లయితే ఆకు జల్లెడ పురుగు అనేది ఉంటుంది, అది కూడా మనం నియంత్రించుకోవాలి. ముఖ్యంగా ఏదైతే ఆకులను వాటి యొక్క కణజాలాన్ని, ఆకుల మధ్య కణజాలాన్ని మొత్తం తినేసి మొత్తం జల్లెడలాగా ఆకులను జల్లెడలాగా తయారు చేస్తుంది. ఆ విధంగా తయారు చేసి గూళ్ళు కట్టుకుంటుంది. అందులోనే పురుగు ఉండడం వల్ల కూడా వీటిని పువ్వు మొగ్గలను కూడా ఆశిస్తాయి. కాబట్టి పువ్వులు ఫలదీకరణ చెందకుండా దిగుబడి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి వీటిని కూడా మనము ముందుగా ఒక వెదురు కంకకి ఇనుప సువ్వ పెట్టుకొని మొత్తం ఆ గూళ్ళన్నీ ముందుగా తీసివేసుకొని తర్వాత ఈ మందులు పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా ఆకు చుట్టూ జల్లెడ పురుగును కూడా మనము నియంత్రించుకున్న వాళ్ళం అవుతాము. సో ఈ విధంగా ఆకు జల్లెడ పురుగు కానివ్వండి, తామర పురుగు, తేనెమంచు పురుగు, పిండి నల్లి, అలాగే బూడిద తెగులు ఇలాంటివి తగ్గించుకొని రైతులు తగు చర్యలు, యాజమాన్య పద్ధతులు పాటించుకొని ఈ సమయంలో అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇలాంటివి తప్పకుండా రైతులు పాటించి వారి మంచి దిగుబడిని తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. వ్యవసాయం అంటేనే కష్టాలు నష్టాలు అనే అపోహ ఉంటుంది. సాగులో పెరిగిన పెట్టుబడులు, కూలీల సమస్య, ఇలా పండిన పంటంతా పెట్టుబడికే పోతుందని రైతులు వాపోతుంటారు. దీనికి తోడు ఇటీవలి కాలంలో ప్రకృతి విపత్తులతో నష్టాలు చవిచూస్తున్నారు. చాలా మంది వ్యవసాయం చేయడానికి ముందుకు రావట్లేదు. అయితే సరైన పద్ధతులతో వ్యవసాయం చేస్తే లాభాలు గడించవచ్చని నిరూపించారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. 20 ఏళ్లుగా పొగాకు పండిస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. పండించిన పంట రైతులకు లాభాన్ని తెచ్చిపెట్టాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అండగా నిలవాలి. అలాంటి మద్దతు పొగాకు పంట సాగుతో దొరుకుతుందని అంటున్నారు ఏలూరు జిల్లా ముస్నూరు మండలం కాట్రేనిపాడు గ్రామానికి చెందిన రైతు మారుముడి మేరీబాబు. 20 ఎకరాల్లో 20 ఏళ్లుగా నాటు పొగాకును సాగు చేస్తున్నారు. పంట సాగు బాగానే ఉన్నా లాభాలు అనేది ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. కోత సమయం, ప్రాసెసింగ్ సమయంలో వర్షాలు లేకపోతే ఆకు నాణ్యత దెబ్బతినకుండా ఉండి మార్కెట్లో మంచి ధర లభిస్తుంది అంటున్నారు రైతు. గతంతో పోల్చితే ఈ ఏడాది ధర కూడా పెరగడంతో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేము పూతోట వ్యవసాయం 20 సంవత్సరాల మటు సాగు చేస్తున్నామండి. దీంట్లో మెలకువలు ఏంటంటే విత్తనాలు తీసుకుని దాచుకుని మేము ఎరువు కుప్పలు సైతం చేసుకుంటామండి. ఎరువు దొరుకుని గేదెల పెంట ముందు దాన్ని చిన్న చిన్న మల్లి కింద కట్టుకుని అందులో ఇత్తులు జల్లుకుంటాము. ఒక చారడి గింజలు అయితే ఒక 10 ఎకరాలకైతే 1 కేజీ గింజలు సరిపోతాయి.
మేము 20 ఎకరాలు చేస్తున్నాను. నేను ఒక కేజీ గింజలనే కేజీన్నర గింజలనే ఒక సెంటున్నరకి పేడతో ఎరుతోలి 3-4 ట్రిప్పులు దాని మీద సదనం చేసుకుని ఇత్తులు పోసేస్తాము. ఇత్తులు పోసేసినాక అవి 3-4 రోజులకి మొలకొస్తాయి. దానికి చిన్నగా ఏదన్నా కప్పేసుకుంటాము. కొబ్బరి మట్టలో పావెల మట్టలో తెచ్చి కర్రలబాతి కప్పేస్తాము. అవి పెరిగినాక నెల రోజులకి మళ్ళీ ఒక 20 సెంట్లకి సదనం చేసుకుని దాంట్లో చిన్న మల్లి కింద కట్టుకుని ఒక గజం ఎలాడుపుని పెట్టి ఒక 20 గజాల పొడుగున ఈ నారు తీసుకెళ్ళి అందులో చిన్నగా ఎడంగా ఊడుతామండి. ఊడ్చిన తర్వాత మళ్ళీ వాటిని ఒక నెల రోజులు అలా చేసుకున్న తర్వాత ఆ నెల రోజుల తర్వాత తీసుకొచ్చి తోటలోకి ఒక ఎకరానికి వచ్చి 5,000 కానీ 6,000 మొక్కలు నాటుకుంటాము. ఒక నెల రోజులు అయినాక మళ్ళీ దాన్ని పైపాటు చేసి ఎడ్లతో పైపాటు చేసుకుని పైపాటు బోధులా చేసి కూలోళ్ళని తీసుకొచ్చి దొయ్యలు చేపిస్తాము. దొయ్యలు చేసినాక తళ్ళు కట్టుకుంటూ ఉంటాము. మళ్ళీ నెల రోజులకు వస్తుంది. దీనికి ఇలా నీళ్ళు వదిలినప్పుడల్లా యూరియా అమోనియా కంపల్సరీగా ఎన్ని తళ్ళు వేస్తాం అన్ని తళ్ళు ముందు ఎరువు వేస్తామండి. యూరియా అమోనియా తోట దొయ్యలు చేసేటప్పుడు మొక్క మొదలు వేస్తాము. చెంపలు వేసేటప్పుడు మొక్క మొదలు వేస్తాము. 2 ఏకల కింద కూలోళ్ళతో దొయ్యలు చేపిస్తాము. ఈ పొగ తోటకి సాగుకొచ్చి ఎకరానికి వచ్చి మినిమము 70-80 వేలు ఖర్చు అవుతుందండి. రైతుకి గట్టిగా అన్ని సౌకర్యాలు వర్షాలు ఏమీ లేకుండా ఉంటే ఒక 25,000 1,25,000 ఆ యాంగిల్లో వస్తుందండి. ఇప్పుడు అదే కాకుండా కొత్తగా బర్లీ అని ఒక ఇత్తనం కంపెనీ వాళ్ళు ఇస్తున్నారండి. అదైతే ఈ నారు సేమ్ నారు ప్రాసెస్ అదేనండి. అయితే ఇప్పుడు కొత్త కాబట్టి మాకు గుంటూరు ఆ సైడ్ నుంచి నారు వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారండి. ఆ ఇత్తనం మా ఏరియా లేదు, నిరుడే కొద్ది పలచగా వచ్చింది, 7 వచ్చింది. అది పెట్టాము. దానికి వచ్చి సేమ్ సాగు. అయితే అది కోసే పని లేకుండా ఇరిసి కుట్టేస్తారండి ఆడవాళ్ళు మగవాళ్ళు తీసుకొచ్చి. దీన్ని అయితే నెల రోజులకి గెలగొట్టిన 40 రోజులకి మగవాళ్ళని తీసుకొచ్చి దాన్ని కోపించి కుట్టించి పందిర్లు కట్టి పందిరి కలప తీసుకొచ్చి పందిరేసి దానికి ఏలాడి తీసి కట్టి నెల రోజులు ఎండబెట్టిన కోసి మళ్ళీ అమ్మి కోతే అప్పుడు మండలు వేసినాక ఎవరన్నా సాకారులు వస్తే కనుక్కుని వెళ్ళి దాన్ని విజయవాడ మార్కెట్కి ఇటు ఒట్టు మార్కెట్ అంటారు. దీన్ని నాటుపోగాకు అంటారండి. ఇది ఒట్టు తయారు నుంచి మళ్ళీ తయారు చేసుకుని విజయవాడ మార్కెట్కి తీసుకెళ్ళి పంపిస్తాం, లేదా నెల్లూరు సుట్ల కంపెనీలు పంపిస్తాం చేస్తాము. ముసునూరు మండలంలో ప్రధాన వాణిజ్య పంటగా ఏటా 1000 ఎకరాల్లో నాటు పొగాకు సాగుతుంది. అయితే ఏటికా ఏడు పెట్టుబడులు పెరగడం, కూలీల సమస్య అధికమవడం, శ్రమకు తగ్గ ప్రతిఫలం లేకపోవడంతో రైతులు దీని సాగు పట్ల ఆసక్తి చూపడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా బర్లీ పొగాకు సాగుకే మొగ్గు చూపుతున్నారు. దీనికి పెట్టుబడులు తక్కువ కావడంతో పాటు సదరు కంపెనీలే ఒప్పందంతో కొనుగోలు చేస్తూ ఉండడంతో రైతు మేరీబాబు ఈ ఏడాది 12 ఎకరాల్లో నాటు పొగాకుతో పాటు 8 ఎకరాల్లో బర్లీ పొగాకు నాటారు. మార్కెట్లో నాటు పొగాకు 100 నుండి 120 రూపాయలు పలుకుతూ ఉంటే బర్లీ పొగాకు కిలో ధర 150 రూపాయలు పలుకుతుంది అంటున్నారు. ఆ బర్లీ పొగాకు అయితే కంపెనీ వాళ్ళు వచ్చి కేజీ ఎంత అని చెప్పి వాళ్ళు ముందే మాన్యువల్ ఇస్తారండి. కేజీ ఎంత అని ఆ రేటుకి వాళ్ళు కొనుక్కెళ్ళిపోతారండి దాన్ని. ఇదైతే మేము సొంతంగా అమ్ముకోవాలండి. ఇది ఎంత రేట్ అన్నది ఆ పొగాకు నాణ్యతను బట్టి ఆ వచ్చిన మనిషికి నచ్చిన దాన్ని బట్టి తీసుకుంటాడండి దీన్ని. ఈ మామూలు నాటు పొగాకుని కేజీ వచ్చి మినిమం ఇది వచ్చి 100 నుంచి 120 రూపాయలకు సీజన్ పడుతుందండి. అది 150 రూపాయలకి ఇచ్చేసారండి ఈ సంవత్సరం. నిరుడైతే 110 రూపాయలండి. ఈ 150 ఇచ్చారండి బర్లీ. ఈ నాటు పొగాకు వచ్చి ఈ సంవత్సరం కేజీ వచ్చి 100 నుంచి 120. దీనికి ఒక రేట్ అని ఫిక్స్ లేదండి. అదును బట్టి కొనే వాళ్ళని బట్టి అదును బట్టి సంవత్సరం వరకు మేము మండలేసి ఉంచుతామండి. అప్పుడు రైతులు వచ్చి కొనుక్కునే వాళ్ళని బట్టి ఒక టైంలో అదే కేజీ 80 రూపాయలకి ఇచ్చేయచ్చు, అదే కేజీ 150 ఇవ్వచ్చు, 200 అవ్వచ్చు అండి. దీనికంటూ ఒక రేటు ఫిక్స్డ్ ఏమి లేదు. ఇదే ఎకరానికి వచ్చి 1,50,000 పెట్టుబడి పెట్టి పండించేవాళ్ళు ఉంటారండి. ఇదే ఎకరానికి వచ్చి 1,00,000 రూపాయలు పెట్టి పండించేవాళ్ళు. పండించే దాన్ని బట్టి పొగాకు నాణ్యత బట్టి కొనుక్కెళ్తారు ఎవరైనా సరే. దీన్ని ఎకరానికి వచ్చి ఈ కిలోలు 1,200 కిలోలు అవుతుందండి. ఇది అదేనంతే 1,200 కిలోలు అవుతుంది. ఇది బర్లీ అయినా కానీ 1,200 కిలోలు అవుద్ది. ఈ నాటు పొగాకు అయినా కానీ 1,200 గట్టిగా పండిస్తే 1,200 1,250 అంతకు మించి అవదండి. అది పండించుకుంటూ ఇంకొక 200 బర్లీ ఇంకొక 200 అవుతుంది. అది దానికైతే కొంచెం ఎమ్మటనే కోసి పట్టాలేసి పట్టాలేసి దాంట్లో పందిరేసి ఏలాడదీసి ఎప్పటిదప్పుడు పండింది ఎర్రగా పండుతుంది. అది పండిందని కొయ్యాలి. దీన్నేమో టైం ఖచ్చితంగా 20 గెలగొట్టిన 40 రోజులకి
మొత్తం ఒకేసారి కోపించేసి నెల రోజులు ఎండగడతాం. వర్షం ఏది రాకుండా ఉంటే దేవుడి మేలు చేసి, ఏ వర్షం ఏది రాకుండా ఉంటే అప్పుడు కోసి దాన్ని ఒక మండిలాగా వేసి తాటేకుల కింద లేకపోతే పట్టాల కింద కప్పుకుంటాము. 4 రోజులు అట్టు ఉంచిన తర్వాత అప్పుడు నుంచి వస్తారు బేరగాళ్ళు. ఇప్పుడు ఈ సంవత్సరం బాగుందండి ధర. నిరుడు ఫస్ట్లో స్టార్టింగ్లో లేదు. స్టార్టింగ్లో ఈ సంవత్సరం వర్షాలు వచ్చి పొగాకు మొత్తం తడిసిపోయింది. కంపెనీ వాళ్ళు వచ్చి కొనుక్కెళ్ళిపోయారు తడిసిన పొగాకు. ఉండా పొగాకు కొంచెం ఈ సంవత్సరం బాగానే ఉంది. ఇప్పుడు ఉంటుందని అంటున్నారు, రాబోయే పంటకి రేటు బాగానే ఉంటుంది అంటున్నారు. అయినా ఖర్చులు లేబర్ ఎక్కువ. ఈ పొగ తోట అంటే ఎక్కువ లేబర్ ఛార్జ్ ఉంటుందండి, ఎక్కువ మనుషులు వర్క్ ఉంటుంది. అంత డిప్పు అలాంటివి ఎక్కువ పనిచేయవు. తక్కువ డిప్పులు వేసుకున్నా దీనికి ఎక్కువ నీళ్ళ కట్టులు అని, పత్తి తడికి ముందని, పెట్టుబడులు అని ఎన్ని ఎక్కువ ఉంటాయి. లేబర్ ఛార్జ్ దీన్ని కొయ్యటానికి వచ్చి ఒక ఎకరానికి వచ్చి దీన్ని కొయ్యటానికి వచ్చి 30,000 ఖర్చు అవుతుందండి. ఎకరం అంటే 1250 కేజీలు గట్టిగా పండించిన వాళ్ళకి 1300 కేజీలు అవుద్ది. ఒక 1300 కేజీలు పొగాకును కోపిస్తాకి 30,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఓన్లీ లేబర్ ఛార్జీ మాత్రం. అనుకూలమైన పంట ఈ సంవత్సరానికి మట్టుకు అందరికీ పర్లేదు. కొంచెం ఫస్ట్లో వానలు వచ్చి తేడాలు వచ్చిన తోటలు బాగున్నాయి, అందరూ బాగానే ఉన్నాయి. మార్కెట్ మార్కెట్ అంటే దీనికి మార్కెటింగ్ అనేది గవర్నమెంట్ చేతిలో లేదండి. ఇదంతా మామూలుగా విజయవాడ మార్కెట్. దీనికి అంటూ ఒక రేటు ఫిక్స్డ్ లేదండి. ఈ చుట్టుపక్కల బర్రెలు కానీ ఇది కానీ 1000 ఎకరాలు అంతా ఏముండదండి. ఒక గట్టిగా చుట్టుపక్కల అయితే ఉంటుందండి. గట్టిగా బర్రెలు తక్కువే ఉంటుందండి. బర్రెలు వచ్చి అంతా వచ్చి ఒక 500-600 ఎకరమే ఉంటుంది. ఈ పొగాకు అయితే, నాటు పొగాకు అయితే మినిమము ఒక 2000 ఎకరమైనా ఉంటుందండి మినిమం వచ్చి. ఈ సంవత్సరం కొంచెం రేట్లు ఉండే పొగాకు తోటలకి, ప్రతి పొగాకు రేట్లు ఉండే. కంపెనీ బర్లీ పొగాకు నీరు 110 రూపాయలు అన్నది ఇప్పుడు స్టార్టింగ్లోనే 150 రూపాయలు చేసింది. దీనికి కూడా ఇప్పుడు పాత పొగాకులు ఉండే వాళ్ళకి తాళ్ళు లెక్క అంటారు ఇక్కడ, మామూలుగా పుట్టు లెక్క. పుట్టు వచ్చి 30 నుంచి 35,000 వరకు కొంటున్నారు ఇప్పుడు వరకు. పుట్టు అంటే 250 కేజీలు ఇక్కడ పుట్లు లెక్క వేస్తారు. దానికి వచ్చి ఒక ఎకరానికి వచ్చి గట్టిగా అయిన వాళ్ళకి 5 పుట్లు అవుద్ది. 5 పుట్లు అంటే 1250 కేజీలు అవుద్ది. ఒక 250 కేజీల నుంచి 35,000 కాడ నుంచి 30,000 అట్టుకున్నారు. మొన్నటిదాకా కంపెనీలు వచ్చి 14,000 కానీ 12,000 ఫస్ట్లో అమ్మేసేసుకున్నారు. ఉన్న వాళ్ళ మటుకు లాభసాటిగా ఉన్నాయండి. పాడి పశువుల పోషణలో రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య పొదుగువాపు వ్యాధి. దీన్ని మాస్టైటిస్ డిసీజ్ అంటారు. ఒకసారి ఈ వ్యాధి సోకిందంటే పశువుపై ఆశలు వదులుకోవాల్సిందే. వ్యాధి నుంచి పశువు కోలుకున్నా పూర్వస్థాయిలో పాల దిగుబడి సాధించడం కష్టం. ఇటీవలి కాలంలో పశు వైద్యుల వద్దకు పొదుగువాపు సోకిన పశువులు అధికంగా వస్తున్నాయి. ఈ వ్యాధి లక్షణాలు నివారణకు చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పశువుల్లో సోకే వ్యాధుల్లో అతి ప్రమాదకరమైంది పొదుగువాపు వ్యాధి. ఈ వ్యాధి లక్షణాలను తొలి దశలోనే గుర్తించి నివారించకపోతే రైతులు సంవత్సరం పొడవునా పాల దిగుబడి కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కోసారి పశువు కోలుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. ప్రస్తుతం పాడి గేదెల ధర భారీగా ఉన్నందున రైతుకు ఆర్థికంగా కోలుకోలేని కష్టం ఏర్పడుతుంది. డైరీ ఫారాల్లో అపరిశుభ్ర వాతావరణం, యాజమాన్య లోపాల వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశముంటుందని, పొదుగువాపు వ్యాధి లక్షణాలు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం రూరల్ మండలం పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కొర్లకుంట కిషోర్. పశువుల్లో పొదుగువాపు వ్యాధి ఇది ఇబ్బంది పెట్టేటువంటి వ్యాధిగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అధిక పాలిచ్చేటువంటి ఆవు జాతి పశువుల్లో మరియు గేదె జాతి ముర్రా జాతి పశువుల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. క్రోనోబాక్టీరియం మరియు స్టాఫిలోకోకస్, స్టెప్టోకోకస్, క్లెబ్షియల్లా వంటి బ్యాక్టీరియా ప్రాణజీవుల వల్ల, ఇంకా ప్రోటియస్ వంటి ఏకకణ ప్రాణజీవుల వల్ల, క్లెబ్షియల్లా, మైకోప్లాస్మా ఇతర ఫంగస్ జాతుల వల్ల కూడా ఈ వ్యాధి పశువుల్లో ఏర్పడుతూ ఉంది. ఈ పొదుగువాపు వ్యాధి సహజంగా ఇచ్చేటువంటి పాల ఉత్పత్తి దెబ్బతినటమే కాకుండా పాల యొక్క అంతర్గతమైనటువంటి నిర్మాణం కూడా మారిపోయి పాలల్లో పాల గడ్డలు ఏర్పడటము, పాలల యొక్క రుచి మారటము, పాల యొక్క రంగు మారటము వంటి వాటిని మన పరిగణలోకి తీసుకొని పొదుగువాపు వ్యాధిని నిర్వచించుకోవచ్చు. ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన తర్వాత పాలిచ్చేటువంటి పాడి పశువు యొక్క పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. అదే పైన గాయాల వల్ల ఏర్పడినటువంటి పొదుగువాపు పాలను ఇబ్బంది పెట్టకపోవచ్చు, కానీ పాలు తీసేటప్పుడు పొదుగులోంచి పాలు రాకుండా గేదె
నిరోధించడము, పొదుగు పట్టుకున్నప్పుడు నొప్పిగా ఫీల్ అవ్వటం జరుగుతూ వస్తుంది. మొత్తం పొదుగు భాగాలు 4 భాగాలు కూడా కులిపోవటానికి అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల పశువు శరీరానికి కూడా ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. ఇవి కూడా పూర్తిగా ఒక పశువు నుంచి, అంటే వ్యాధి సోకిన ఒక పశువు నుంచి ఇంకొక పశువుకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇంట్రామెమరీ ఇన్ఫ్యూజన్స్ ద్వారా యాంటీబయాటిక్స్ని, క్లోరోమైస్టిన్, పెన్సిలిన్స్ మన మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. పెండిస్టిన్, మ్యామిటా లాంటి ఇంట్రా మెమరీ ఇన్ఫ్యూజన్స్ దొరుకుతాయి. ఏదైతే భాగం ఎఫెక్ట్ అయిందో ఆ భాగంలోకి ఎక్కించవలసిన అవసరం ఉంటుంది. అట్లే ఎలర్జిక్ మాస్టైటిస్ వంటి వాటిలో పూర్తిగా పాల ఉత్పత్తి సడన్గా పడిపోవటం, ఈ భాగాల నాళ్ళు కూడా గట్టిగా రాయి వల్ల మారటం కూడా అవకాశం ఉంది. అటువంటి వాటికి కూడా ఇంట్రా మస్కులర్ లేదా ఇంట్రావెనస్ యాంటీబయాటిక్స్ని, పెన్సిలిన్, సిప్రోఫ్లాక్సిన్, తర్వాత ఇట్లాంటి ఇంజెక్షన్స్ కూడా మార్కెట్లో దొరుకుతాయి. వాటిని ఆ పొదుగుకు సంబంధించినటువంటి కణజాలం మెత్తపడేంత వరకు కూడా మనం కంటిన్యూగా ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దాని నుంచి ఆ ఈత వరకు మనం కొద్దిగా ఇబ్బంది పడ్డ తదుపరి ఈతలో ఇటువంటి పొదుగు వాపుకు మళ్ళీ ఆ పశువు గురి కాకుండా కాపాడుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. డైరీ ఫామ్లలో రైతులు తగిన ముందు జాగ్రత్త చర్యలతో పొదుగువాపు రాకుండా అరికట్టవచ్చు. పశువుల కొట్టాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా జాగ్రత్త వహించాలి. కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నివారణకు ముందస్తుగా టీకా మందులు వేయిస్తే పశువులు అధిక వ్యాధి నిరోధక శక్తితో పెరిగి పొదుగువాపు వ్యాధికి లొంగిపోకుండా ఉంటాయి. పొదుగుని శుభ్రంగా ఉంచుకోవటము రైతు బాధ్యత. అట్లనే పశువుల యొక్క కొట్టాలని శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లనే కొన్ని రకాల దోమలు, కీటకాలు కూడా, ఈ కీటక నివారణ మందులను కూడా మనం పశువుల కొట్టాల్లో, ఇతర ప్రదేశాల్లో కూడా మనం చల్లుకున్నట్లయితే కీటకాల నుంచి వచ్చేటువంటి కొన్ని రకాల పొదుగువాపు వ్యాధులను కూడా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. అట్లనే అధిక పాలిచ్చేటువంటి పశువులు ఉన్నటువంటి షెడ్లలో గాలి, వెలుతురు నిర్మాణం పూర్తిగా ఉండేటట్లు చూసుకోవాలి. అవసరమైతే దోమలు వంటి కుట్టకుండా దోమతెరలు, ఇతర గాలి పంకాలు వంటి ఇట్లా వేసుకున్నట్లయితే ఈ దోమల బారి నుంచి కూడా పశువులను కాపాడుకోవచ్చు.